తెలుసురా నువ్వు వస్తావని. ప్రేమించిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, కానీ నేను వెళ్ళనిస్తేగా. రావే. నాకేం కాలేదు. నీకేం కాలేదు. ఏంటండి, థ్యాంక్స్ కూడా చెప్పరా? చాలా థ్యాంక్స్. రండి కూర్చోండి. ఏంట్రా ఓకేసా? చూస్తే తెలియట్లే లేచిపోయి వచ్చారు. అంటే కోనసీమ ప్రేమ జంట అన్నమాట. రే, ఎందుకు రావాలని డిస్టర్బ్ చేస్తారు? వాళ్ళు ఏదో కష్టాల్లో ఉంటే. సరే బాసు, ట్రైన్ ఎక్కడానికి అంత రిస్క్ చేసావు కదా, ఒకవేళ నీకేమైనా జరిగితే అమ్మాయి పరిస్థితి ఏంటి? అయ్యా, వాళ్ళు హైదరాబాద్ బండి ఎక్కేశారయ్యా. మేము సాయంత్రం బండికి వెళ్ళి ఎలాగైనా వాళ్ళని ఎతికి పట్టుకొస్తామయ్యా. అక్కర్లేదు, వాళ్ళ కోసం వెళ్ళక్కర్లేదు, మీరు వెళ్ళండి. అయ్యా అది వెళ్ళండి. దీనికంతటికీ కారణం నువ్వే. అసలు నీకు ఈ పెళ్లింటే ఇష్టం లేదు, అందుకే వాడిని పారిపోయేలా చేశావు. వాడెక్కడికి వెళ్ళినా ఎంతో కాలం ఉండడు. వాడు ఆకలిని అమ్మని వదిలి ఉండలేడు. కడుపు కాలితే ఈ రోజు కాకపోయినా రేపైనా తిరిగి వస్తాడు. ముందు నువ్వు ఊరికి ప్రయాణం అవ్వమ్మా. నువ్వు ఇక్కడున్నంత కాలం వాడిక్కడికి రానివ్వదు. ఎందుకన్నయ్యా ఈ మాటలు? వాడు తిరిగి రాడు. లేదమ్మా, నేను నీకు మాట ఇచ్చాను. వాడెక్కడున్నా ఇంటికి తీసుకొచ్చి నీకు అల్లుడిగా చేస్తాను. రే, చెల్లెలి ప్రయాణానికి ఏర్పాటు చేయరా.
వల్ల కాదే, నాకు కాళ్ళు లాగేస్తున్నాయి. ఏదైనా హోటల్లో రూమ్ ఎత్తుకుందాం పద. ఇదిగో 207 వెళ్ళండి. థ్యాంక్ యూ. వెల్కమ్. సార్ మాకు రూమ్ కావాలండి. సింగిలా డబులా? డబుల్ అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది కదండి, సింగిల్ రూమ్ చాలండి. సింగిల్ అయితే బెడ్ తక్కువ అండి. మా ఇద్దరికి అదే ఎక్కువ అండి. మీకు మరీ పొదుపు ఎక్కువ అనుకుంటా. అడ్రస్ రాయండి. ఇదిగోండి సార్. పారిపోయి వచ్చారన్నమాట. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు సార్? ఇదిగో ఇలా సీను బీకామ్ ఫైనల్ ఇయర్ డిఎన్ఆర్ కాలేజ్ భీమవరం. రాంగ్ రూట్ లో వచ్చి రాంగ్ అడ్రస్ రాస్తారా? అది ఇక్కడ పెళ్ళైన వాళ్ళకే రూమ్లు ఇస్తాం. ఇలా పారిపోయి వచ్చిన వాళ్ళకి రూమ్లు ఇస్తే మేము ఇక్కడి నుంచి పారిపోవాలి. అంటే ఏంటి సార్, మీ రూమ్ ఇవ్వరా? ఇలా సెటప్ ప్లేస్ కి వచ్చే వాళ్ళకి సపరేట్ లాడ్జ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. సార్ మర్యాదగా మాట్లాడండి. నీలాంటి వాళ్ళని ఇంత మందిని చూశాను. ఏదో దాన్ని తీసుకురావడం, మోస్తు తిరగ వదిలేయడం. మళ్ళీ కోపం వచ్చి- గొడవెందుకు వెళ్ళిపోదాం. ఏమ్మా చూస్తుంటే లక్షణంగా ఉన్నావు, వీడితో ఎలా వచ్చావమ్మా? మీరెవరినైనా ప్రేమించారా? అయితే ప్రేమ గురించి ఇంకెప్పుడు మాట్లాడకండి. ఆ? లలిత, ఈ సిటీలో మనకి ఏ హోటల్ రూమ్ ఇచ్చేటట్టు కనపట్లేదే. నాకు తెలిసి మనమే అద్దెకి ఇల్లు రూమో ఎత్తుక్కోవాలి. హోటల్ వాళ్ళే రూమ్ ఇవ్వట్లేదు, ఇంకిల్లు ఎవరిస్తారు? ఎవడో ఒకటి దారి చూపిస్తాడులే. హలో, ఆటో కావాలా? ఆటో కదే బాబు, ఉండడానికి ఓ ఇల్లు కావాలి. ఇల్లు కావాలా? ఈ ఆటో జానీ ఉండగా నో ప్రాబ్లం. ఈ సిటీలో ఎక్కడైనా సరే, ఏ సెంటర్ అయినా సరే, ఏ వీధిలో అయినా సరే ఈ ఆటో జానీ లీపిస్తాడు. ఏంటి ఇక్కడ ఆపావు? సిటీలో ఇల్లు దొరకడం అంత ఈజీ కాదు. ముందు ట్యాంక్ ఫుల్, తర్వాత ఇల్లు. చిల్లర 100 కొట్టండి. ఒక్క నిమిషం. అనవసరంగా 100 అడిగాను, 1000 అడిగి ఉంటే బాగుండేది. ఏ బాబు 2 లీటర్ దా. ఇదేనా ఇల్లు? అదిగండి. ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్. రండి. డాగ్ ఆన్ డ్యూటీ. కుక్కలు ఉన్నాయేమో, ఒక్క నిమిషం ఉండండి. కూత్ కూత్ కూత్. లేవు, రండి. ఓహో, ఇవాళ మీరు డ్యూటీ ఎక్కారా? ఏంటయ్యా నేను డ్యూటీ ఎక్కడం అండి? అబ్బాయి ఏం లేదు, బోర్డు మీద డాగ్ ఆన్ డ్యూటీ ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావా? అది కాదు, వీళ్ళు మన ఫ్రెండ్స్, ఇల్లు అద్దెకి కావాలి. బయట బోర్డు చూసే వచ్చావా? చూసే వచ్చాం. వీళ్ళు బ్యాచిలర్సే కదా. బ్యాచిలర్స్ అంటే ఇద్దరు పెళ్లి కాని అమ్మాయిలు గాని, ఇద్దరు పెళ్లి కాని అబ్బాయిలు గాని ఇలా కలిసి మాత్రం కాదు. అప్పుడు బోర్డు మీద రాసి దొప్పించుకోవాలంటే ఇద్దరు ఆడంగులు గాని, ఇద్దరు మగాళ్ళు గాని రాసి దొప్పించుకోవాలి. ఏంట్రో లాయర్ లాగా రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడడానికి నల్లగొట్టక్కర్లేదు, ఈ కాకి చక్క ఉంటే చాలు. నిన్ను బొక్కలు వేయడానికి సిల్క్ చొక్కా చాలు. నీ తొక్కల ఇల్లు కోసం నన్ను బొక్కలు వేస్తావా? ఏట్రా? వదిలే వదిలే. లేకపోతే పంచి కింద 40 వేలు పెట్టుకుని ఏం మాట్లాడాడు? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ మీద 50 లక్షలు పరువు వేస్తాను, దావా వేస్తా. 50 లక్షల పరువు వచ్చి రావేస్తా? అర్రే, మొన్న కటింగ్ చేయించాను. బ్యాలెన్స్ ఉంటే పీక్కోరా. 50 లక్షలు తీసుకో. ఎందుకు వదిలే? ఏట్రా ఎక్కువ మీకే చెప్పి మాట్లాడుతున్నావు? గొడవ వద్దండి. ఇప్పుడు అనవసరం గొడవ ఎందుకు? ఈ తొక్కల ఇల్లు మనకెందుకంటే మంచి ఇల్లు ఇస్తానండి. రండి ఎక్కండి.